పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా అంటాడు. చేతిని చేతితో బాగా రాపాడించి పట్టుకో రామా అంటాడు. అరచేయి అరచేతికి బాగా తగిలి మిగిలిన వేళ్లు బొటన వేళ్లు చేతుల యొక్క తలములు కూడా ఒకరికొకరికి తగిలితే వారికి స్త్రీ సంతానము పురుష సంతానము కూడా కలుగుతుంది. అలా ఎలా కలుగుతుందండి? వైద్య శాస్త్ర ప్రకారంగా వేరుగా ఉందనుకోండి, అరిచేతులు పట్టుకుంటే మారుతుందా? మీకు నేను ఒక్కటే ఉదాహరణ చెప్తాను. డాక్టర్లు పిల్లలు పుట్టరు అని రాసిచ్చేసినటువంటి వాళ్ళు చాలా మంది దక్షారామంలో వీరభద్రుడి దగ్గరికి వెళ్లి వీరభద్రుడికి గారెల మాల వేసి సంతానం పొందిన వాళ్ళు ఉన్నారు. దక్షారామంలో ఉండేటటువంటి వీరభద్రుడికి ఆ శక్తి ఉంది. సుబ్రహ్మణ్య కళ్యాణం మన దగ్గర అయ్యప్ప స్వామి దేవస్థానంలో మనం కావిళ్లు మోసినప్పుడు ఇంకా సంతానం కలగదు అన్నటువంటి వాళ్ళకి సంతానం